హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ 535. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా చూసుకొని, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేయడం ద్వారా ఏంటి యూజ్ అంటే, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఈరోజు వచ్చేసి నేను అసలు ఎవరు సుప్రియ అనే టాపిక్ మీద అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు వీడియో కోసం చాలా రోజుల నుంచి నేనైతే ఎదురు చూస్తున్నా. అండ్ ఈరోజు వీడియో కొంచెం స్పెషల్. ఎందుకంటే ఈరోజు నేను రెసిపీస్ గురించి కాదు, అలాని నా స్టడీస్ గురించి కాదు, ఎగ్జామ్స్ గురించి కాదు, అసలు సుప్రియ ఎవరు అనే విషయం పైన మాట్లాడదాం అనుకుంటున్నా. చాలామందికి నేను యూట్యూబ్లో వీడియోస్ తీసే అమ్మాయిగా తెలుసు, ఇంకొంతమందికి బీటెక్ చదువుతున్న అమ్మాయిగా తెలుసు, ఇంకొంతమందికి మామూలు పర్సన్గా తెలుసు. అయితే నేను నా జర్నీ గురించి, నా డ్రీమ్స్ గురించి, నా ఫ్యామిలీ గురించి అండ్ నా స్ట్రగుల్స్ గురించి అందరికీ తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నా. నేను సుప్రియ, ఐఎమ్ సుప్రియ. సో ఇక నా గురించి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ప్రస్తుతం నేను బీటెక్ థర్డ్ ఇయర్ అయితే చదువుతున్నాను చీరాల ఇంజనీరింగ్ కాలేజ్లో. బీటెక్ లైఫ్ అంటే మీకు తెలిసిందే కదా. ఎగ్జామ్స్ అంటారు, అసైన్మెంట్స్ అంటారు, రికార్డ్స్ అంటారు, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, సెమ్ ఎగ్జామ్స్, వైవా, అది ఇది అంటారు. సో ఒక్కోసారి సిలబస్ చూసినప్పుడు అనిపిస్తుంది, అది సిలబసా లేక చిన్న ఎన్క్లోపీడియానా అని చెప్పి అనిపిస్తుంది. కానీ స్టడీస్ ఎంత టఫ్ అయినా నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే అది నాకు చాలా యూజ్ అయింది నా లైఫ్లో చెప్పాలి అనుకుంటే. ఆ స్టడీస్ ఎంత టఫ్ అయినా నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అవి విన్న తర్వాత అవి డ్రీమ్స్ కాదు, ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటివి అని మీరే చెప్తారనమాట. నా బిగ్గెస్ట్ డ్రీమ్స్లో ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించడం. నేనైతే ప్రజెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ పేరు అయితే నేను రివ్యూవల్ చేయాలి అనుకోవట్లేదు, అండ్ ఇంట్రెస్ట్ కూడా లేదనమాట రివ్యూవల్ చేయాలని. అంతేకాకుండా నా పేరెంట్స్ని ఫ్లైట్లో ట్రావెల్ చేయించాలని నా ఒక డ్రీమ్. 2 డ్రీమ్స్. థర్డ్ డ్రీమ్ వచ్చేసి నా ఫ్యామిలీ కోసం ఒక మంచి హౌస్ అయితే కట్టాలి. 4th డ్రీమ్ వచ్చేసి సొసైటీ కోసం. ఏంటి సొసైటీ కోసం అంటే, ఫ్యూచర్లో ఒక హాస్పిటల్ కట్టాలి. ఆ హాస్పిటల్లో పీపుల్కి సర్వీస్ చేయాలి, ప్రజా సేవ చేయాలి. ఇది నా 4 డ్రీమ్స్ అన్నమాట. కొంతమందికి అవి చాలా పెద్ద డ్రీమ్స్, గోల్స్గా అనిపించవచ్చు, కానీ నాకు అవి ఇంపాసిబుల్ అని ఎప్పుడు అనిపించలే. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను నేను. ఎప్పుడన్నా ఖాళీ టైం దొరికినా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఏది ప్లాన్ లేకుండా నేనైతే అసలు చేయను. ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి చెప్తాను. నా లైఫ్లో నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎవరు అంటే, ఆలోచించకుండా చెప్తాను, వాళ్ళు మా పేరెంట్స్. నిజంగా చెప్పాలంటే నా బిగ్గెస్ట్ సపోర్టర్స్ మా అమ్మ అండ్ మా నాన్న. నేను ఏదైనా కొత్త పని చేయాలి అనుకుంటే, ఏదైనా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే, ఖచ్చితంగా రిస్క్ వస్తుంది అని తెలిసిన నేనైతే చేస్తా. చేయనని కాదు, నాకు వీలైనంత వరకు అయితే చేస్తా. అప్పుడు మా డాడీ ఉండి అంటారు, ఎప్పుడు ఒక మాట చెప్తారు, నువ్వు చేయమ్మా, నేను మీ వెనకాల ఉన్నాం, ఏమొచ్చినా చూసుకోవడానికి మేమున్నాము అని. ఆ మాట నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం నిన్ను డౌట్గా చూసినా, దీనివల్ల ఏం కాదులే అనుకున్నా, ఇంట్లో ఒక్కరు నిన్ను నమ్మితే చాలు. ఇక మా అమ్మ గురించి చెప్పాలి అంటే, ఎక్కడ దాకో ఎందుకు, మొన్న జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. నేను ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అప్సెట్లో ఉన్నా, ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చేది అమ్మే. ముఖ్యంగా మొన్న యూట్యూబ్ ఛానల్ పోయినప్పుడు, యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలి అంటే, నాకు 560 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అయితే ఒక రీజన్ వల్ల, మెయిల్ ఇష్యూ వల్ల పోవడం అయితే జరిగింది. అందుకే నేను కొత్తగా మళ్ళీ ఈ ఛానల్ పెట్టాను. నా సైడ్ నుంచి ఏ తప్పున్నా నేను క్లియర్ చేసుకుంటా, కాదంటలేదు. ఇంకో పాయింట్ ఏంటి అంటే, అక్కడ
ఏమైందో తెలీదు. మార్నింగ్ లేచి చూసే టయానికి మెయిల్ ఇష్యూ వచ్చేసి ఛానల్ అంతా పోయి ఛానల్ ప్రొఫైల్ పిక్చర్ మీద అన్‌సబ్‌స్క్రైబ్ గంట ఉంటుంది గదా! గంట మీద ఇట్లా కొట్టినట్టు అట్లా ఉందనమాట. ఏమైంది అని చెప్పి గూగుల్ వెరిఫికేషన్‌లోకి వెళ్లి చూస్తే మీది మెయిల్ అయితే డిజేబుల్ అయ్యింది అని చెప్పి వచ్చింది. అప్పటి వరకు పడిన కష్టమంతా ఒక లెక్క అయితే, తర్వాత అది చూసాము. మళ్ళీ 24 అవర్స్‌లో మెసేజ్ వస్తుంది. మీ మెయిల్‌కి కోడ్ వస్తుంది, ఛానల్ వస్తది, అది ఇది అని చెప్పి చాలామంది చెప్పారు. అయినా వెయిట్ చేశా. నాకు ఏదన్నా వచ్చిద్ది అంటే ఎంతసేపు వెయిట్ చేయడానికైనా ఓకే. అండ్ ఇంకొకటి 24 అవర్స్‌లో వస్తది అన్నారు. వెయిట్ చేస్తున్నా. 24 కాదు 48 అవర్స్ వెయిట్ చేశాను. అయినా కోడ్ రాలేదు. మళ్ళీ ఏమైంది అని చెప్పి చూస్తే అనదర్ ఈమెయిల్ ఐడీ అయితే పెట్టండి. ఆ ఐడీకి కోడ్ వస్తది అని చెప్పింది గూగుల్. అందులో వచ్చింది గూగుల్‌లో. నేను అకౌంట్ రికవరీ చేసేటప్పుడు. అండ్ మళ్ళీ అనదర్ ఈమెయిల్ అయితే యాడ్ చేశాను. దానికి కోడ్ వచ్చింది, కొట్టేశాను. ఇది మీదా కాదా చెక్ చేయడానికి ఒక 48 అవర్స్ టైం పడుతుంది అన్నారు. సరే వస్తది కదా! అన్నీ మనం నెగెటివ్ ఆలోచించకూడదు కదా! పాజిటివిటీలో ఉండాలి అని చెప్పి వస్తది కదా అని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నా. 48 అవర్స్ తర్వాత కూడా నాకు ఎటువంటి ఇది రాలేదు. కోడ్ కానీ ఇప్పుడు మెయిల్‌తో ఉన్నటువంటి అకౌంట్స్ అన్నీ పోయినాయి. ఒక యూట్యూబ్ అనే కాదు, ప్లే స్టోర్ అకౌంట్ పోయింది, యూట్యూబ్ అకౌంట్ పోయింది, గూగుల్ అకౌంట్ పోయింది, అన్నీ పోయినాయి. సో నేనింకా యూట్యూబ్ జోలికి రాకూడదు. అసలకి 560 సబ్స్క్రైబర్లు అంటే మాట కాదు కదా! నాకైతే ఖచ్చితంగా మాట కాదు. ఇంకొక విషయం ఏంటి అంటే 560 మంది నేను కష్టపడకుండానే వచ్చారా? నా వీడియోలు ఇష్టపడకుండానే వచ్చారా? నేను పెడతానంటే ఛానల్‌లో ఫస్ట్ పెట్టి ఎంకరేజ్‌మెంట్ లేదు అని చెప్పేసి చిన్నపిల్లలతో వీడియోస్ చేపిస్తుంటే చాలామంది అన్నారు, నీకెందుకు యూట్యూబ్‌లు, వాళ్ళని పిలిచి డాన్సులు వేస్తున్నారంట, వేయొద్దు. ఆ పిల్లల తల్లిదండ్రులకి లేని బాధ ఈడికెందుకండి నాకు అర్థం కాదు, చెప్పారంట అట్లా. సో ఇదైతే జరిగింది. ఇదంతా మళ్ళీ నేను గుర్తు తెచ్చుకొని చేయాల్సిన పని లేదు. మా ఛానల్ పోయింది మా అని చెప్పాను. చెప్పిన తర్వాత ఫస్ట్ ఏదో మెయిల్ ఇష్యూ వచ్చింది అని చెప్పి మా అమ్మే ఇచ్చింది. నేను చూసుకున్నాను. తర్వాత రోజేమో ఛానల్ పోయింది మా అని చెప్పాను. సో మా అమ్మ చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, పోయిందా పర్లేదు, కొత్త ఛానల్ స్టార్ట్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి, ఎందుకు రారో చూద్దాం సబ్స్క్రైబర్స్ అనింది. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా 50 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. 560 అదే ఛానల్ ఉంటుంటే ఖచ్చితంగా ఇప్పుడు 610 సబ్స్క్రైబర్లు అయ్యేవాళ్ళు. కానీ నేను గుర్తుంచుకోవట్లేదు, మర్చిపోయాను. ఇంకా ఆ టాపిక్ అనేది నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే ఒక మాట ఉంది. ఏంటి అంటే, ఒకటి ఏదన్నా పోయింది అంటే దానికంటే మంచిది, మించినది, అధికమైంది నీ దగ్గరికి రాబోతుందంట. సో ఆ మాట నేను నమ్మి ఆ మాటనే ప్రూవ్ చేసుకొని పాత ఛానల్ సంగతి అసలు మొత్తం తీసేసా. సరే పోతే పోయింది, ఆ ఛానల్ పేరు కొడితే ఎవరికైనా వస్తుందా అని చెప్పి చెక్ చేస్తే దేవుడి దయ వల్ల రావట్లేదు. అది నాకు చాలా హ్యాపీనెస్. ఎందుకు వస్తే అంటే వీడియోస్ కొన్ని సేవ్ చేసుకొని వేరే వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో నేను అందుకని అదొక్కటి అడిగాను దేవుడిని. ఓకే అయిపోయింది, కొత్త ఛానల్ వచ్చింది, కొత్త ఛానల్కి 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాత ఛానల్కి సపోర్ట్ చేసిన విధంగానే కొత్త ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. నాకు అప్పట్లో అంటే ఛానల్ పోయినప్పుడు అనిపించింది, ఇంకా యూట్యూబ్ జోలికి రాకూడదు, అసలు నమ్మడానికి లేదు, నిలువున పోయింది 560 సబ్స్క్రైబర్ల ఛానల్ అనుకున్నా. కానీ ఇప్పుడు కొత్త ఛానల్ వచ్చింది, త్వరలో లైవ్ కూడా ఓపెన్ అవ్వబోతుంది. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అమ్మకు మాత్రం ఛానల్ పోయింది అనేది ఒక చిన్న ప్రాబ్లం లాగే కనిపించింది. ఆ మాట వల్లే నేను మళ్ళీ స్టార్ట్ చేయగలిగా. అంటే స్టార్ట్ చెయ్యి, ఎందుకు రారో నేను చూస్తా, స్టార్ట్ చెయ్యి అనింది. ఈ 50 సబ్స్క్రైబర్స్ రావడం కూడా అమ్మ వల్లే అని నేను చెప్తున్నా. ఎందుకు అంటే కుకింగ్ వీడియోస్ చేసే సమయంలో కూడా యాక్చువల్గా అమ్మకి వీడియోస్ తీయడం అంటే ఇష్టం ఉండదు. కుకింగ్ వీడియోస్ చేసే టైంలో కూడా అమ్మ హెల్ప్ చేసుకుంటూ అమ్మ ఇట్లా ఫోన్ పెట్టుకొని వీడియో తీసుకుంటా కుకింగ్ చేయటం. వీడియో అంటే తీయడమే నచ్చని ఆమెకు వీడియోస్ చేస్తుంది అంటే అసలు నేను నమ్మలేకపోయా. కెమెరా వెనకాల కనిపించిన సపోర్ట్ అమ్మ చాలా హెల్ప్ చేసింది. కొత్త ఛానల్ పెట్టడానికి చాలా హెల్ప్ చేసింది. అండ్ ఇంకొకటి, ఎందుకు రారు, అలా వస్తారు, ఎంకరేజ్మెంట్ అని చెప్పి చాలా అయితే చేసింది. నాకు ఒక యంగర్ బ్రదర్ ఉన్నాడు, ఒక యంగర్ సిస్టర్ ఉంది.
బ్రదర్ వచ్చేసి ప్రజెంట్ డిప్లొమా 3rd ఇయర్ చదువుతున్నాడు. సిస్టర్ వచ్చేసి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతోంది. మేము ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఫుల్ ఫన్‌గా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి. అవి అందరి ఇళ్లల్లో ఉండేయే. కాకపోతే అది సిబ్లింగ్ ప్యాకేజ్ ఫ్రీగా వస్తుంది కదా. ఇంకో విషయం ఏంటంటే నేను పెట్స్‌ని చాలా బాగా కేర్ చేస్తాను. నాకు 2 పెట్స్ అయితే ఉన్నాయి. ఒక డాగు, ఒక క్యాట్. డాగ్ పేరు బడ్డీ. నేను పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్‌లో చూడండి. డాగ్ పేరు బడ్డీ అండ్ క్యాట్ పేరు కిట్టి. వీళ్ళు పెట్స్ కాదు. నేను యాక్చువల్‌గా వీళ్ళని పెట్స్ లాగా ఎప్పుడు ట్రీట్ చేయను. ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూస్తాను. బడ్డీ బ్రో, కిట్టమ్మ అట్లా పిలుచుకుంటాం అనమాట ఇంట్లో. అండ్ ఇంకొకటి, ఒక్కోసారి బడ్డీ చేసే ఓవర్ యాక్షన్ చూస్తే నవ్వు ఆగదు. మరి కిట్టి సంగతి చెప్పాలంటే ఇంట్లో ఒరిజినల్ ఓనరా లేకపోతే మామూలుగా ఆడిపించడానికి సరదా పెట్టడానికి వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ బడ్డీ వచ్చింది మా ఇంట్లోకి March 9, 2022లో బడ్డీ పుట్టాడు. మా ఇంట్లోకి వచ్చింది మాత్రం April 5, 2022. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పుట్టిందనమాట. బడ్డీ మేము తీసుకొచ్చుకున్నాం కావాలని. అండ్ కిట్టమ్మ వచ్చేసి Jan 1, 2026లో పుట్టింది. మా ఇంట్లోకి వచ్చేసి March 1, 2026లో వచ్చింది. సో వీళ్ళకి బర్త్డేస్ కూడా చేస్తాం, కేక్ కటింగ్ అట్లా. మీరు ఎట్లా ట్రీట్ చేస్తారో తెలియదు కానీ పెట్స్ని అయితే నేను యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్గానే ట్రీట్ చేస్తానన్నమాట మా కిడ్స్ని. కిడ్స్ అంటే ఏదో అనుకోకండి, మా బడ్డీ అండ్ కిట్టీని కిడ్స్ అంటాం. ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడాలి. నిజంగా చెప్పాలంటే ప్రీవియస్ యూట్యూబ్ ఛానల్ కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. నైట్ అప్లోడ్ చేసిన వీడియోలు 12 గంట దాకా మెలుకుతూ ఉన్నా ఎడిటింగ్ చేయాలి అని. టైం పెట్టాను, ఎఫర్ట్ పెట్టాను, ఇష్టం పెట్టాను. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ ఛానల్ నాకు కనిపించకుండా పోయింది. ఆ సమయంలో నేను అప్సెట్ అయ్యాను. ఎందుకంటే ఒక క్రియేటర్గా ఛానల్ అంటే కేవలం అకౌంటే కాదు, అది నా జర్నీ, నా మెమరీస్, నా హార్డ్ వర్క్ అన్నీ అందులోనే ఉండిపోయాయి. కానీ లైఫ్లో కొన్నిసార్లు రీస్టార్ట్ బటన్ నొక్కాలి అనిపిస్తుంది. అది ఎప్పుడంటే అందుకే నేను మళ్ళీ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అది మా అమ్మ సపోర్ట్ లేకపోతే అస్సలు స్టార్ట్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు 0 నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా 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 సపోర్ట్ చేస్తారు. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, అంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. పాత ఛానల్కి ఏ విధంగా అయితే సహాయం చేశారో కొత్త ఛానల్కి కూడా అదే విధంగా సపోర్ట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా ఎంకరేజ్ చేయండి. మరీ ముఖ్యంగా చెప్తున్నా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం చెప్తే మేము అలాంటి వీడియోస్ చేయడానికి చాలా చాలా ట్రై చేయడానికి అయితే ఇంట్రెస్ట్గా ఉన్నాము. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. ఎందుకు అంటే సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలామందికి మన ఛానల్ రీచ్ అవుతుంది. ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ కంటెంట్ మాత్రమే మన ఛానల్లో లేదు, ఇంకా అన్ని కంటెంట్స్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు గమనించారో లేదో, ట్రావెలింగ్, కుకింగ్, ప్లాంటేషను, జోక్స్, క్యూటీస్, ఇట్లా చాలా ప్లేలిస్టులతో మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఒకసారి చెక్ చేయండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రిప్షన్ నాకు చాలా వాల్యుబుల్ అని చెప్పాను. సో సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇది కేవలం ఛానల్ కాదు, ఒక ఎమోషన్తో ఉన్నటువంటి బాండింగ్ అనమాట. ఇది నా న్యూ బిగినింగ్, న్యూ హోప్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, హూ ఈజ్ సుప్రియ? సుప్రియ అంటే నేనే. బిగ్ డ్రీమ్స్ ఉన్న ఒక అమ్మాయి, పేరెంట్స్ని చాలా ప్రేమించే డాటర్, బ్రదర్ సిస్టర్స్తో ఫైట్ చేసి మళ్ళీ కలిసి నవ్వుకునే అక్క, బడ్డీ కిట్టీని ఫ్యామిలీ మెంబర్స్గా చూసుకునే పెట్ లవర్, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్, పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే పర్సన్ సుప్రియ, నెవర్ గివ్ అప్ అనే మైండ్ సెట్తో ముందుకు వెళ్ళే అమ్మాయి సుప్రియ. ఆ సుప్రియానే నేను. సో ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్కి మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీప్ సపోర్టింగ్, కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ సుప్రియ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ సుప్రియ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.